జియో పాలిటిక్స్లో అన్ని ఏ విధంగా కనెక్టెడ్గా ఉంటే మీకు ఇవాళ అర్థమవుతుంది. యూకేలో బ్రాడ్ఫోర్డ్ అనే లొకేషన్లో ఒక ప్రొటెస్ట్ జరిగింది. అది చేసింది ఎవరు? పాకిస్తానీలు. ఏ పాకిస్తానీలు? ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ ఉంటారు కదా. పాకిస్తానీ తెహ్రీక్ ఇన్సాఫ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది. అది ఇవాళ పాకిస్తాన్లో బ్యాన్ అయిపోయి ఉంది. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ జైల్లోకి తోసేశారు. ఇమ్రాన్ ఖాన్కి వంకాయ మునీర్కి అసలు పడదు. అతను ఒక పిచ్చోడు అని చెప్పి లెటర్స్ రాస్తుంటాడు కదా. జైల్లో కూర్చొని ఇదే ఇమ్రాన్ ఖాన్ లెటర్స్ రాస్తూ లాయర్స్కి పంపిస్తుంటే ఆ లెటర్స్లో అసీం మునీర్ గురించి ఈ విధంగా మాట్లాడాడు ఆయన. అంత వ్యతిరేకత ఉంది ఇద్దరికి. సో న్యాచురల్గా ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసీం మునీర్ మీద, వంకాయ మునీర్ మీద చాలా పెద్ద కోపం ఉంటుంది. లోపల దాచుకోలేనంత కోపం. వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ రూపంలో తెలియజేశారు వాళ్ళు లండన్లో. ప్లస్ ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ ఇంకా పెద్ద కారణం ఏంటంటే బుష్రా బీబీ అని ఇమ్రాన్ ఖాన్ వైఫ్ ఆవిడ. ఇప్పుడు ఈవిడ ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రకరకాల దేశాలు తిరిగినప్పుడు ఆ దేశపు లీడర్స్ ఏమైనా గిఫ్ట్లు ఇస్తే ఆ గిఫ్ట్లు పాకిస్తాన్ ఖజానాలో కలపకుండా వాటిని అమ్మేసి సొంత బ్యాంక్ అకౌంట్లో వేసుకుందనే ఒక ఆరోపణతో జైల్లో పెట్టారు 17 years. సో ఇమ్రాన్ ఖాన్ ఫాలోవర్స్ అందరికీ కోపం డబల్ అయింది. దానికే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్. ఇక్కడ ప్రొటెస్ట్ జరగడం ఇంపార్టెంట్ కాదు, అది లండన్లో జరగడం కూడా ఇంపార్టెంట్ కాదు. ఇదే ప్రొటెస్ట్లో మైక్ పట్టుకుని ఒక ఆవిడ చెప్పిన మాటలు ఇవాళ వంకాయ మునీర్ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే డైరెక్ట్గా యూకే డిప్లొమాట్ ఉంటాడు కదా, హై కమిషనర్, ఆయన్ని సమన్ చేసి పాకిస్తాన్ మీరు చూడండి జాగ్రత్తగా, మీరు దాంట్లో ఎంక్వైరీ నడపండి యూకేలో అని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇంతకీ ఆవిడ ఏమన్నారు అంటే ఈ వంకాయ మునీర్ త్వరలోనే పోతాడు, కారు పేలిపోబోతుంది అని చెప్పి ఆవిడ చెప్పడమే కాదు. ఈ పీటీఐ తెహ్రీక్ ఇన్సాఫ్ పేజ్ ఒకటి ఉంది, లండన్ యూకే పేజ్. అది ఆ పేజ్లో వీడియోలు అప్లోడ్ కూడా చేసి పెద్ద ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు దానికి. అండ్ ఆనెస్ట్లీ పాకిస్తాన్ లాంటి దేశానికి ఇది కొత్త ఏం కాదు. మనం రివైండ్ చేసి చూసుకున్నా కూడా ఇది ఒక సైకిల్లో వెళ్తూ ఉంటుంది. ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ ఒక మిలిటరీ వ్యక్తిని ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఈ మిలిటరీ వ్యక్తి చాలా పెద్ద అయిపోయి ఈ లీడర్ని జైలు పాలు చేసి రాత్రికి రాత్రి లేపించేస్తాడు. ఇద్దరు జైల్లోనే మగ్గిపోయేలా చేస్తాడు, లేదా రాత్రికి రాత్రి లేపేస్తారు. చూడండి మీరు, జుల్ఫికర్ అలీ భుట్టో లీడర్, జియా ఉల్ హక్ ఎవడైతే భారతదేశానికి 1000 cuts అని చెప్పి వాగాడో ఆ వ్యక్తి మిలిటరీలో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత భుట్టోని చంపేశాడు రాత్రికి రాత్రి. మీరు ముషరఫ్ కేసు చూసుకున్న అంతెందుకు, ఈ ఇమ్రాన్ ఖాన్ని అసీం మునీరే కదా జైల్లో పెట్టింది. ఆయన ఏదైనా చెప్పని, బట్ జరిగింది అయితే అదే. అండ్ ఈ సైకిల్ వీల్లో ఇంకో కోణం కూడా ఉంది. ఎవరైతే మిలిటరీ CDFలు ఫీల్డ్ మార్షల్ వీళ్ళందరూ పైకి వెళ్ళి కూర్చుంటారో వాళ్ళు కూడా చాలా మిస్టీరియస్గా చనిపోతుంటారు. మీరు జియా ఉల్ హక్ నుంచి చూడండి, ప్లేన్ క్రాష్ అది. అంటే వీళ్ళ పవర్ మరీ ఎక్కువైపోయి ప్రపంచానికి అది అడ్డంకిగా మారితే ఎవరు దీన్ని స్కెచ్ చేస్తారో నేను ఇప్పుడు చెప్పలేను. కానీ పాకిస్తాన్ ఒక చిల్లర దేశంలో ఇలాంటి విషయాలు జరగడం సర్వసాధారణం. అందుకే ఇవాళ అసీం మునీర్ భయపడుతున్నాడు, ఆ లేడీ అలా చెప్పిందని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇది వన్ ఆఫ్ కేస్ కదా ఇలాంటి ఫీల్డ్ మార్షల్ CDFలు పైకి పోవడంలో. మనం అనుకున్నట్టు జియా ఉల్ హక్ 1988, ఇన్ఫాక్ట్ అదే ప్లేన్ లో ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఒక్కటే దెబ్బకి 2 పిట్టలు. ముష్టాక్ అహ్మద్ బేగ్ అదే 1998లో. అంతెందుకు అబ్దుల్ రెహమాన్ నుంచి అహ్మద్ ఖాన్ వరకు ప్రతి ఒక్కరికి ఇలాంటి అన్యాచురల్ డెత్స్ వచ్చాయి. అందుకని ఇవాళ బయటకి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ఈ అసీం మునీర్ పైన యూనిఫామ్ ఉంటుంది, బట్ లోపల ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కానీ జాకెట్ కానీ ఉంటుంది. నేను కదా పాకిస్తాన్లోనే చెప్తున్నారు, ఒకసారి మీరే వినండి. आर्मी चीफ आजकल जहाँ भी जाते हैं बुलेट प्रूफ जैकेट वेस्ट जो भी आपने उसे कहना है वो पहनते हैं. बनियान की तरह की होती है. जैकेट का मतलब ये नहीं होता कि जैकेट या को बड़ी मोटी, आजकल तो इतनी पतली भी वो होती है. ఇన్ఫాక్ట్ ఇదే ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ మీద పాకిస్తాన్ DGIS పేరు కూడా మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మన దేశానికి చాలా పెద్ద థ్రెట్, చీడ పురుగు అని మాట్లాడుతున్నాడు కదా. మరి అసీం మునీర్ ఏంటి, వంకాయ మునీర్ ఏంటి? సరే ఏదేమైనా లోపలైతే భయం ఉంది. వాళ్ళ ఎక్కడ బయటకు వెళ్ళిన సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళి ఒక మెడల్ కలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా మీరు ఒకసారి ఫోటోని గమనించండి. లోపల ఈ వ్యక్తి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అక్కడ అదే జరుగుతుంది. పాకిస్తాన్ వాళ్ళ అదే భయం ఉంది. ఎప్పుడు ఏ దేశానికి వెళ్తే ఏ కార్ ఎక్కడ వెళ్తే తెలియదు. ఎందుకంటే ఆ లేడీ క్లియర్గా చెప్తుంది కార్ పేలుడులో చనిపోతాడు అని. అందుకని ఇలాంటి నిద్రలేని రాత్రులు ఇదే వంకాయ మునీర్ చాలా గడపాలి. భారతదేశం మీద ఏప్రిల్ ఆ స్పీచ్ తోనే పతనం మొదలైంది. Forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. బంగ్లాదేశ్ పరిస్థితులు ఇవాళ మనం పరిశీలిస్తుంటే దీనికి మనకి ఏం కనెక్షన్ ఉంది అనే డౌట్ మీకు రావచ్చు కదా. పాకిస్తాన్ ఇవాళ ఎంత డిస్టెబిలైజ్ అయిపోయి ఉన్నా దాని రిపర్కర్షన్ భారతదేశంలో పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిలిగురి కారిడార్ మనం చూద్దాం ఒకసారి. చికెన్ స్నాక్ అంటారు కదా, దాని మీద హిమంత బిశ్వ శర్మ గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. దాని గురించి మీకు చెప్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. నేబరింగ్ కంట్రీస్లో ఒక తేడా ఉంటే డైరెక్ట్గా మన దేశంలో ఎలాంటి ఎఫెక్ట్ అది చూపిస్తుందని. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ప్రపంచ నలుమూలల్లో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్గా సింప్లిఫై చేసి 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తాం. మీరు డైలీ దీని ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్స్యూమ్ చేద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందు మనం నేషన్ పర్స్పెక్టివ్ నుంచి మొదలు పెడదాం. మనం ఇవాళ మనకి ఏ సైడ్ నుంచి థ్రెట్ వస్తున్నా కూడా లోపలికి దానికి పాకిస్తాన్ మద్దతుగా నిలబడుతుంది. అది చైనా అయినా ఇవాళ బంగ్లాదేశ్ అయినా. 2.5 ఫ్రంట్ వార్ అనేవాళ్ళు కదా, ఇవాళ 3.5 ఫ్రంట్ వార్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే హిమంత బిశ్వ శర్మ గారు ఆయన చీఫ్ మినిస్టర్ అస్సాంకి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట నా మైండ్ బ్లో చేసింది. సిలిగురి కారిడార్ చికెన్ స్నాక్ దగ్గర 22 kilometers వైడ్ మాత్రమే ఉంటుంది. నారోస్ పొజిషన్ దగ్గర చాలా డేంజరస్ అండ్ క్రూషియల్ పార్ట్ అది భారతదేశానికి. ఎందుకంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ 7 sisters ఏవైతే ఉన్నాయో అది సిలిగురి కారిడార్ దాటితేనే వస్తాయి. కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కదా మనం అనుకుంటున్నాం. బార్డర్ బయట కదా అవతల వారు ఉన్నారని చెప్పి మనం అనుకుంటున్నాం.
అఫ్ కోర్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశంలో ఉన్నారనే విషయం నాకు తెలుసు, కానీ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సిలిగురి కారిడార్ లోపల ఎవరైతే ఉంటారో, నేను చెప్పేది బయట కదా, లోపల ఈ 22 కిలోమీటర్స్ రేడియస్ నుండి ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల డయామీటర్ కూడా మనం చూసుకుంటే అక్కడ ఉండే దాంట్లో మాక్సిమం బంగ్లాదేశీలే ఉన్నారు. రేపు పొద్దున బంగ్లాదేశ్ వచ్చి మేము దీన్ని ఆక్రమించుతా ఉంటే మీరు రండి అని చెప్పి లోపల నుంచి ఆహ్వానం వచ్చే కైండ్ ఆఫ్ పరిస్థితులు అక్కడ ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పట్లే, అస్సాం చీఫ్ మినిస్టర్ చెప్తున్నారు. ఆయన వేరే దేశాల నుంచి ఇల్లీగల్ గా జనాభా వస్తుంది లోపలికి, దానివల్ల మైనారిటీ మెజారిటీ అవుతుంది, మెజారిటీ ఓటు హక్కు వాళ్ళు లాగేసుకుంటున్నారు. రేపు పొద్దున ఎలక్షన్స్ అయ్యి ఆ లొకేషన్ ఉండే మెజారిటీ కానీ అక్కడ గెలిస్తే అక్కడ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ దేశానికి ఫేవర్ చేశారని నిర్ణయాలు తీసుకుంటారు, మీరే మీ ఊహకి వదిలేస్తారని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మన ఈ ఛానల్లో చాలా సార్లు మాట్లాడాం మనం. దేశం పట్ల ఎటువంటి ఎలిజియన్స్ లేని వాళ్ళు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు అని. అండ్ ఈ లొకేషన్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటే నార్త్ లో భూటాన్ ఉంటుంది, నార్త్ వెస్ట్ లో నేపాల్ ఉంటుంది, సౌత్ ఈస్ట్లో బంగ్లాదేశ్ ఉంటుంది. సో అక్కడ ఏం జరిగినా కూడా రేపు పొద్దున్న మనకి లాజిస్టికల్గా చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. నేను ఏదో బంగ్లాదేశ్తో మనం కొట్టలేం, మనం బంగ్లాదేశ్ చాలా స్ట్రాంగ్ మిలిటరీ అని చెప్పట్లా, కొడితే దెబ్బకే బంగ్లాదేశ్ మనలోకి వచ్చేస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, భారతదేశపు డిఫెన్స్ దళాల గురించి ఎవరికి ఏమాత్రం ఏ కోర్స్ అనే ఐడియా ఉన్నా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. బట్ దట్స్ నాట్ ద ఈథోస్ ఆఫ్ భారత్. మన ఈ సిలిగురి కారిడార్ డెమోగ్రఫీని మారుద్దాం అనుకుంటే ఎంతసేపు మనకి మనం వద్దనుకున్నా మార్చేలా చేస్తుంది బంగ్లాదేశ్, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ బంగ్లాదేశ్ సిలిగురి కారిడార్ని టేక్ ఓవర్ చేయడం చైనా కూడా సూట్ అవుతుంది. అండ్ పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? వాళ్ళు చచ్చిపోతున్నా పర్లా, వాళ్ళు ఫీల్డ్ మార్షల్ మీద థ్రెట్స్ ఉన్న దాన్ని పక్కన పెట్టి మరి భారతదేశంలో ఏం జరుగుతుంది, భారతదేశం ఎందుకు ఎదుగుతుంది, దాన్ని ఎలా ఆపాలని చూస్తుంటారు వాళ్ళు. ఇంకా బ్లీడ్ ఇండియా బై 1000 cuts డాక్టరీని ఫాలో అవుతున్నారు. అందుకని మనం చాలా ప్రోయాక్టివ్గా ఉండాలి. అట్లీస్ట్ సిలిగురి కారిడార్ ఇష్యూ మీద మల్టిపుల్ టైమ్స్ మనం వింటున్నాం ఆ పాయింట్ని. ఈ మొహమ్మద్ యూనస్ చైనాకి వెళ్ళి ఏం చెప్తాడు షీ జింగ్పింగ్ దగ్గర, భారతదేశం అంట ల్యాండ్ లాక్ అయిపోయి ఉందంట, ఏది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ భారత్, 3 సైడ్లు బంగ్లాదేశ్ ఉంది, ఆ సీ మా చేతిలో ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. యాజ్ ఎ లీడర్ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే లోపల భయం లేదనే కదా, లేదా వెనక చైనా ఉందని ఒక ధైర్యంతోనే కదా. ఆ ధైర్యాన్ని చంపేయాలి. అండ్ మన భద్రతా మిలిటరీ దళాలను ఆ ఏరియాలో పెంచాలి. లేదా చైనా నాకు చుంబి వేయాలికి చాలా దగ్గరగా ఉంది లొకేషన్, లేదా బంగ్లాదేశ్ 7 sisters లాగేద్దాం, లేదా పాకిస్తాన్ భారత్ వీక్ అవుతుంటే చూద్దాం అనే ఆలోచన కట్ చేయాలి అంతే. ఆఫ్ కోర్స్ మన భారతదేశం లోపల జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అడ్రస్ చేయాలి. ఇవాళ ఇదే అస్సాంలో వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది అక్కడ. ట్రైబ్స్ కి లోకల్స్ కి మధ్యలో మా భూమిని లాక్కొని వాడేసుకుంటారని చెప్పి ట్రైబ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీరు మ్యాప్ లో చూడండి, ఇక్కడ వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ అని ఉంటుంది కదా, ఈస్ట్ కార్బీ కాదు నేను చెప్పేది, అది మ్యాప్ లో ఈ లొకేషన్ లో ఉంది. నేను చెప్తుంది వెస్ట్ కార్బీ యాంగ్లాంగ్ గురించి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రొటెస్ట్ నడుస్తుంది, మా ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్ ని, విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్స్ ని మీరు వాడేసుకుంటున్నారు, అది మా కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్, ఇది మీరు రాజ్యాంగంలో 6th schedule చూడని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది పాయింట్ ప్రూవ్ చేయడానికి వాళ్ళు హంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నారు. అండ్ మేజర్ ఇష్యూ కూడా 2 versions ఉన్నాయి. అక్కడ ఉండే లోకల్గా ఉండే ట్రైబ్స్ ఏమంటారంటే వాళ్ళు మా మీద వచ్చి దాడి చేశారు కాబట్టి మేము ప్రతి దాడి చేసామని చెప్పి వీళ్ళు అంటుంటే, లేదు వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, చాలా మందికి ఆరోగ్యం క్షీణించిపోయింది, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో ఒక మిస్కమ్యూనికేషన్ లాంటిది జరిగింది, తద్వారా ఇదంతా పెద్ద జరిగిందని చెప్పి సెక్యూరిటీ ఫోర్సెస్ అంటున్నాయి. ఇందులో ఏది నిజం మనకు సమయం సమాధానం చెప్తుంది, బట్ ఇట్ నీడ్స్ టు బి టేకెన్ సీరియస్లీ. నేను ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే 7 sisters లో ఏదైతే జరుగుతుందో లోపల అది మన భారతీయులకు సంబంధించిన విషయం అయితే వాళ్ళకి న్యాయం జరగాలి. లోకల్ గవర్నెన్స్ దగ్గర కానీ, ల్యాండ్ మేనేజ్మెంట్ దగ్గర కానీ, ఫారెస్ట్ల దగ్గర కానీ అక్కడ ఓకే, బట్ అది మన భారతీయులకు సంబంధించిన విషయం అయినప్పుడు, బట్ ఎక్కడైతే సెక్యూరిటీ సమస్య వస్తుందో అక్కడ మన నేషన్ని మనం ముందు పెట్టాలి, అందరూ ఒకటవ్వాలి, దేశం కోసం నిలబడాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. బంగ్లాదేశ్ మనల్ని చీల్చడం కాదు, ఆ ప్రయత్నంలో బంగ్లాదేశ్ చీలిపోకుండా ఉంటే మంచిది. ఇప్పటికే చిట్టగాంగ్ చీలిపోతుంది, లేదా పైనుండే ఏరియా చీలిపోతుంది బంగ్లాదేశ్కి సంబంధించి వచ్చి అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. భారతదేశంతో బంగ్లాదేశ్ ప్రవర్తిస్తున్న తీరును చూసి మనకి తప్పకపోతే మనం చేస్తాం అంతే. ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్తో కాదు, మన యూఎస్లో కాదు. ఇవాళ యూఎస్ చూడండి, అఫ్ కోర్స్ గ్రాంటెడ్ ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్, $25-26 trillion జీడీపీ ఉంది, అద్భుతమైన మిలిటరీ ఫోర్సులు ఉన్నాయి, అద్భుతమైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు ఉన్నాయి, ప్రపంచం అంతా బేసెస్ పెట్టింది, సెంట్కామ్ అని, సౌత్ పెసిఫిక్ అని, సౌత్ అమెరికా అని. మీకు అమెరికా ఎలా అంటే వాళ్ళ బేసెస్ ఉంటాయి. ఇక్కడ వరకు ఓకే, అదొక స్టెప్ దాటి వాళ్ళ అమెరికా ఏం చేస్తుంది తెలుసా, నైజీరియా మీద బాంబింగ్ చేసింది. అగైన్ దానికి అమెరికా చెప్తున్న రీజనింగ్. Breaking news this morning, we are learning new details about the operation that President Trump says he ordered on Islamic State terrorists. వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఆన్ పేపర్ వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది అండ్ ప్రపంచంలో ఎక్కడ ఏ క్రైస్తవులకు అన్యాయం జరిగినా మేము నిలబడతాం, ఆ స్టాండ్ ఇస్ గుడ్. అందుకనే సిరియాలో మనం బాంబింగ్ చేసింది 65-70 ఏరియాస్లో, లొకేషన్స్లో. ఆ సిరియన్ లీడర్స్ కూడా ఏం చెప్పలేరు. మొన్ననే ట్రంప్ని కలిశారు, చేతిలో అయి కలుపుకున్నారు, చిన్న జోక్ కూడా వేశారు ట్రంప్ గారు. డీజేటీ ఇస్ వెరీ క్లియర్. డీజేటీ చాలా క్యాజువల్గా మీకు ఎంతమంది భార్యలు సార్ అని చెప్పి అడిగాడు ఆయన. ఒకసారి మీరే వినండి. సో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడి వెళ్ళి బాంబింగ్లు చేసిన తర్వాత సిరియన్ లీడర్స్ నాకు అండగా వెన్ను దండుగా ఉన్నారు కాబట్టి మీరే వినండి అని చెప్పి ఆయన అడిగితే, అదే ట్వీట్ రూపంలో, ట్రూత్ సోషల్ పోస్ట్ రూపంలో చెప్తే, సిరియా నుంచి అఫీషియల్గా ఏం చెప్పలేక
వాళ్ళు చాలా వీక్ దేశం కాబట్టి అవును మేమే బాంబింగ్ చేయించాం, మేమే ఇంటెలిజెన్స్ ఇచ్చామని చెప్పి సిరియా చెప్పింది. సేమ్ అగైన్ యెమెన్, ఇన్ఫాక్ట్ సేమ్ ఇక్కడ నైజీరియాలో కూడా అదే పాయింట్ తీసుకొచ్చారు ఆయన. అక్కడ మీరు నైజీరియా పాపులేషన్ తీసుకుంటే ఆఫ్రికాలోనే హైలీ పాపులేటెడ్ కంట్రీ, ఆల్మోస్ట్ 23 crore పీపుల్ ఉన్నారు అక్కడ. అందులో 60% ముసల్మాన్ సామాజిక వర్గం నుంచి, 35% క్రైస్తవ సామాజిక వర్గం నుంచి, మిగతా 0.5% వేరే సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ గారి పాయింట్ ఏంటి, ఇక్కడ అక్కడ ఉండే ఐసిస్ కానీ ఇతరాతర ఉగ్రవాదులు కానీ క్రైస్తవులను చంపేస్తున్నారని చెప్పి, కాబట్టి మేము బాంబింగ్ చేస్తున్నాం అని చెప్పి డీజేటీ గారు అంటున్నారు. కానీ ఇదే నైజీరియాలో ప్రజలు మనం అడిగితే CNN నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది, ఇదే అమెరికన్ న్యూస్ ఏజెన్సీ అది. అక్కడ ఉండే జర్నలిస్ట్ అడుగుతుంటే సార్ అసలు ఇక్కడ ఐసిస్ అనే కాన్సెప్టే లేదు, ఇక్కడ ఉగ్రవాదులు కానీ క్రైస్తవులకు అన్యాయం జరగడం కానీ జరగట్లేదు అని చెప్పి అక్కడ లోకల్స్ చెప్తున్నారు. ఇందులో మరి ఏది నిజం మనకి సమయం సమాధానం చెప్తుంది. అసలు నిజం డీజేటీ గారికి ఎరుక. కానీ ఇక్కడ చిన్న థియరీ ఒకటి, చాలా పెద్ద కోయిన్సిడెన్స్ ఇది. ఆయన ఇప్పుడు దాకా ఏ దేశాల మీద బాంబింగ్ చేశారు? 2025 మొత్తం మనం చూసుకున్నా కూడా ఇరాన్ ఉంది, యెమెన్ ఉంది, సిరియా ఉంది, యూ హ్యావ్ నైజీరియా, యూ హ్యావ్ వెనిజువెలా మీద చాలా భారీగా బలంగా జరిగింది. మరి అన్ని దేశాల్లో కామనాలిటీ ఏంటో మీకు తెలుసా? అన్ని దేశాల్లో ఆయిల్ చాలా బలంగా ఎక్కువగా ఉంటుంది. మరి ఇది యాదృచ్ఛికం అనుకొని ఆయన చేశారో మనకి తెలియదు, బట్ దట్ ఈస్ ద కేస్ దేర్. మీరు సిరియా చూడండి, చాలా గట్టిగా ఆయిల్ దొరికే దేశం అది. నైజీరియా చూడండి, బ్యూటిఫుల్ ఆయిల్ ఉంటుంది. పైన నైజర్ అనే దేశం ఉంది. ఈ దేశం గురించి చెప్పాల్సి వస్తే వీళ్ళు అమెరికన్స్ మా దేశానికి రావడానికి లేదు, మేము బ్యాన్ చేసామని చెప్పారు. దేనికి? టిట్ ఫర్ టాట్. వీళ్ళ దేశానికి అమెరికా వీసాలు బ్యాన్ కొట్టింది. అమెరికన్స్ అంటుంటారు, అరే మేము మీ దేశానికి వచ్చి ఏం చేద్దాం, మీరు మమ్మల్ని బ్యాన్ చేశారని చెప్పి. బట్ ఇన్ ఎనీ కేస్ అదొక క్వశ్చన్ మార్క్ అంతే. కానీ నాకు ఒక్క విషయం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది, నేను మీరు షేర్ చేయలేదు. ఏ దేశాలు అయితే బాంబింగ్ లిస్ట్లో ఉన్నాయో ప్రతి దేశానికి అది చాలా 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 పెద్ద అవమానం. అదే మీరే ఉంచుకోండి, మీ దేశంలో బాంబింగ్లు జరుగుతున్నాయి. అమెరికా నేవీ ఫ్లీట్ వేసుకుని వచ్చేసి దాని మీద ఫైటర్ జెట్లు లేపేసి 10 సంఖ్యలో ఉండే లొకేషన్స్లో బాంబింగ్లు చేస్తున్నారు. 60, 70, 100 అంటుంది. మీరేమో నోరు మెదపలేరు. డీజేటీ గారికి ఏమో కొంచెం తిక్కుంది. ఆయన ఏమనంటే ఆయన హట్ అవుతారు. ఆయన హట్ అయితే మీ దేశాన్ని ముంచేస్తారు. మీ దేశం మునిగిపోయే స్థితిలో ఉంది కాబట్టి అది సర్వసాధారణం అది. సో మీరు ఏం చెప్పలేరు. నా కోరిక ఏంటంటే ఇదే లిస్టులో ఖచ్చితంగా పాకిస్తాన్ కూడా రావాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఈ అన్ని లిస్టుల్లో కూడా లీడర్స్తో నేను చాలా మంచి ఫ్రెండ్ అంటాడు డీజేటీ. కానీ కాకపోతే లోపల కొంచెం యాంటీ అమెరికా యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపణ. అలాంటి లిస్టులో ఖచ్చితంగా అమెరికా ఉంటుంది కాబట్టి ఉసామా బిన్ లాడెన్ మనకి ఎక్కడ దొరికింది? సో ఖచ్చితంగా అమెరికాకి విరుద్ధంగా, అమెరికాకి భంగం కలిగించే యాక్టివిటీస్ లోపల జరుగుతుంటాయి కాబట్టి పాకిస్తాన్ మీద కూడా ఒకానొక రోజు ఆ టోకెన్ నెంబర్ పాకిస్తాన్కి ఇంకా రాలేదు. ఏదో రోజు పాకిస్తాన్ టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ వచ్చిన రోజు 100, 200 ఎక్కడో నాకు తెలియదు, కానీ వివిధ రకాల లొకేషన్స్ ఆయన కొడతాడు. ఇన్ఫాక్ట్ ఫీల్డ్ మార్షలే నాకు ఇంటెలిజెన్స్ ఇచ్చాడని చెప్పాల్సి వస్తుంది. దానికి వంకాయ మునీర్ కూడా ఓకే అంటాడు, నేనే ఇచ్చానంటాడు. లోపల ఏడుస్తుంటాడు, బయటకు నవ్వుతుంటాడు. లోపల బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ మాత్రం ఇంపార్టెంట్. ఆ కార్ గురించి ఆవిడ చెప్పింది కదా, ఇది నేను చెప్తుంది కాదు. ఒక భయంలో, ఒక ఆందోళనలో, ఒక టెన్షన్లో, ఒక బాధలో, ఒక దుఃఖంలో ఖచ్చితంగా ఆయన ఉంటాడు ఇప్పుడు. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ నేను ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఈ 4 ఆప్షన్స్లో యూకేకి పాకిస్తాన్కి ఉండే కామనాలిటీ ఏంటో మీరు రాయాలి. ఐ మీన్ ఏ ఆప్షన్గా కామనాలిటీ ఉంది అని. జాగ్రత్తగా వినండి. యూకేకి పాకిస్తాన్కి ఆప్షన్ ఏ ఇస్ నేటో, ఆప్షన్ బి ఇస్ EU, ఆప్షన్ సి ఇస్ కామన్వెల్త్, ఆప్షన్ డి SAARC. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని ఉంటుంది. ఎవ్రీడే ఆ స్టోరీస్ మీకు ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. అండ్ ఆల్సో ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దాం అనుకున్నా, నాతో ఏమైనా మాడదాం అనుకున్నా, నా లైఫ్లో ఏమైనా జరుగుతుందో చూద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి. బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. అండ్ మీరు అక్కడ ఇస్తున్న వీడియో టాపిక్స్ ఇక్కడ వీడియోస్ రూపంలో వస్తుంటాయి. సో మీరు చెప్పే వర్డే, యువర్ వాయిస్ ఇస్ వాట్ మ్యాటర్స్ హియర్. అండ్ ఇదే యూట్యూబ్లో వీ హ్యావ్ ఏజూడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని చెప్పి 2 other ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వచ్చిన తర్వాత, మీ లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి తర్వాత ఒక 10-15 నిమిషాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటారు కదా, విందాం అనుకుంటారు కదా. ఆ 15 నిమిషాలు నాకు మీరు ఇద్దాం అనుకుంటే, నైట్ పడుకునే ముందు నా వీడియో మీ మొబైల్ ఫోన్స్లో రావాలనుకుంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో పర్టికులర్గా పుతిన్ గారివి కొన్ని కాన్స్క్రిప్ట్స్ లీక్ అయినాయి, US లీక్ చేసింది. దాంట్లో ఆయన పాకిస్తాన్ గురించి మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చాలా జియో పొలిటికల్ ఈవెంట్స్ గురించి ఆయన మాట్లాడారు. అండ్ 4th థాట్ ఏదైతే ఉందో చాలా మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. దాన్ని క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకే వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.